డైట్ అని చెప్పి ఒక ప్లేట్ పునుగులు, ఒక ప్లేట్ చికెన్ మంచూరియా. రివర్స్ అది రివర్స్ డి అంటే దేకి మన అయిపోతే నీదే పుంచే ఈచ ఎందుకు విక్కరించడానికి ఉంటే మా జనపేరు భయం వచ్చింది కానీ అదిగోండి డొల్ల అంతా డొల్ల. భలే ఉన్నారమ్మా. మా ఎన్ని రోజులు మీ దగ్గర నేను ఒకటి దాచాను. ప్రసాద్ గారి 4 పిల్లలు, 3 పిల్లలు. గుడ్ మార్నింగ్ మాయా. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఎక్కడున్నా తెలుసు కదా, ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసాను. మన హౌస్ చాలా రోజులైంది మీరు వీడియోలో చూసి, నేను చూసి కూడా. నేను వచ్చి 3 months అయిపోతుంది హైదరాబాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ప్రసాద్ గారు వాళ్ళ అన్నది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారా, అది జరుగుతుంది. ఒక్కడనే ఉన్నాను రా మామ, రారా ప్లీజ్ రా అని బతిమలాడితే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు శాండీని పికప్ చేసుకుని శాండీని కూడా తీసుకుని వెళ్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. మన బండి చూసారా ఎలా అయిపోయిందో. దీన్ని ఏమనేవాళ్ళు మనం కలేజా సినిమాలో మహేష్ బాబు గారు ఇసుకలోంచి లాగుతారు చూసారా, బండి లాగ్గానే కిక్ కొడితే స్టార్ట్ అయిపోద్ది. అలాంటి బండి ఇసుక అయిపోయింది మొత్తం. గాలి లేదు, ముందు లేదు, వెనక లేదు. పని చేస్తుందో లేదో తెలియదు. వెంటలో వచ్చేస్తుంది. ఇప్పుడు బండి లేదు తిరగడానికి. నా కారులో ఎక్కడైనా తిరుగుతాం, ఎన్నిసార్లు తిరుగుదాం. ఓ అమ్మ ఇరుకు బొక్క. ఇప్పుడు దూరాలు ఇందులో వేడి వస్తుంది. శాండీ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం. శాండీ అటే ఉంది కానీ చుట్టూ ఓవర్ యాక్టింగ్. నువ్వుని ఎందుకు శాండీ అలా చేయించుకుంటారు నాకు అర్థం కాదు. ముఖం మీదకి పడ్డం, మళ్ళీ ముఖం మీద నుంచి పక్క తరుపుకోవడం ఎందుకు? శాండీ 2 రోజులు లిప్స్టిక్ అయిపోద్దా అంతరాత్మం. సోకులు టైగర్, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని, నేను ఒక క్రియేటర్ ని, నేను ఒక యూట్యూబర్ ని. కొంచెం నేను కూడా మా జనాలకు అందంగా కనిపించాలా లేదా చెప్పండి. నువ్వు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి. పెట్టుకుందాం కొంచెం స్టైల్. యాక్చువల్ నేను చాలా బాధలో ఉన్నాను గైస్. దాని నుంచి బయటకు రావడానికే నేను ఇలా నాకు నేను మోటివేట్ చేసుకుని ఇలా ఉంటున్నాను. అది ఏంటి అనేది చెప్తాను పని అయితే. సీట్ బెల్ట్ పెట్టు. సోకులకు మాకు తక్కువ ఉండదు. ఎప్పుడు చేసుకుంటాడో కానీ సత్తాన్ని సోకులు చూసి. ఇక్కడ నుంచి మాకు గంట జర్నీ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చాను తెపాలం గడి దగ్గరికి. అయినా తెపాలం ఏంటి సన్నగా అయినట్టున్నావు? అన్నయ్య పెళ్లి కోసమా? అడిగాడు నిన్ను. అన్ని తగ్గినాయి కానీ మొహం తగ్గలేదు ఏంట్రా సైజు. గ్లో వచ్చిందంటుంది శాండీ. ఏం గ్లో కనబడిందిరా బాబు నీ మొదల్లో? నాకు అర్థం కావట్లేదు. ఆడా బియ్య పిండి రాయమంటే ఇప్పుడు అలా పర్సనల్స్ లోకి వెళ్ళకు నువ్వు. ఇప్పుడు నేను ఏ కార్ లో ఉన్నానో తెలుసా? మన వెన్యూలో కాదు, ఐ మీన్ ఫార్చునర్. లెజెండరా లీడరా? లీడర్ కదా. లెజెండర్ బాలే. ఇప్పుడు టాప్ ఏది? లెజెండర్. దానికి దీనికి పెద్ద తేడా ఏం ఉండదుగా. ఇప్పుడు ఇది పార్కింగ్ లో ఉంది. ఇలా లాగి ఇలా పడితే ఇప్పుడు మనం రివర్స్ అది రివర్స్ అంటే రన్ అనుకున్నాను. రాదు మళ్ళీ ఏమంటాడు? అంతేలే రా, మేము చిన్న చిన్న కాళ్ళు తిరిగినాను, మాకు ఏం తెలుస్తుంది. ఆర్ అంటే రన్ అనుకున్నాను, నాకేం తెలుసు. డి అంటే దేకి మన డి. ఎస్ అని ఎందుకుంది? డి అంటే డ్రైవ్, ఎస్ అంటే ఏంటి? స్పోర్ట్స్. డ్రైవ్ ఇది ఎలా తిప్పితే స్పోర్ట్సా? నేను చిన్న పని ఉంది, నువ్వు కానీ వెళ్ళరా. అరే నాకు వచ్చు, చూడు ఎలా పోతున్నాను. పక్క నీ కారే నాకెళ్ళిపోయింది. గీత పడితే ఎందుకు పడుతుంది బే? ఆ మాత్రం తెలియదా? ఒరే ప్రసాద్ ఓవర్ యాక్టింగ్ చేయకరా ప్రసాద్. తెలుస్తా వెళ్ళచ్చా? రోడ్ ఎక్కచ్చా? ఫార్చునర్ మనకి ఒక్క చెయ్యి లేకపోతే ఏంటి, ఈ చెయ్యి ఉందిగా వెక్కరించడానికి. అలా దింపి అలా ఎక్కిస్తాము. ఇది ఏం కార్ రా? భయపడుతున్నా. కారు ఏదైనా కారు లో తోలాలి, బొలెరోలో తోలుతాయండి. పికప్ లేదేంట్రా? నా వెన్యూనే బాగుంటది కదా పికప్. దిగు ఫస్ట్. నిజమో. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో మీకు చెప్తాను. ఈ లోపు చిన్న రౌండ్ వేసి వద్దాం. అయిపోతే నీదే పుచ్చి గుండె అయిపోద్ది. 2 రోజులు ప్రశాంతంగా ఉంది గుండె. 2 రోజులు బీపీ అయ్యారు, హ్యాపీగా ఉంది. వాడు చూపించరా? భలే కనబడుతుందిరా మొత్తం ముందంతా. లేట్ కనపట్లేదు. అందులో ఏం కనబడదు కానీ రికార్డ్ అవుద్ది. ఒక్క రోజుకి నువ్వు అవిటి వాడివి, అర్థమైందా? ఈ చెయ్యి లేకపోతే ఏంది, ఈ చెయ్యి ఎందుగా విక్కరించడానికి.
ఫ్రేమ్ లోకి తీసుకురావడం ఏంటి మా ప్లస్లు మైనస్లు ఏంటి? సౌండ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇది కాదు శాండీ. చూడు నేను చెప్పాను, కాదు కాదు నేనేం చెప్పలేదు. నేను చెప్తే కాపీ కొట్టేమంటుంది. టైగర్ ఇది శాండీ, ఇది గేర్లు అన్నమాట. గేర్ మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? గేర్ల కోసం ఎస్ అనుకోరా, స్పోర్ట్స్ రాగు S4 లో ఉందా, S5 S6 వరకు వెళ్తుంది. ఇప్పుడు వేయకూడదు అవి, హైవే మీద వేసుకుంటే బాగుంటది. ఓకే పట్టుకున్నాడు కెమెరా. అదే కదా, ఇది ఎటు ఊతుందో ఎటు ఎవరు చూస్తున్నాడు. బాబు తిట్టుకుంటున్నాను, మీరు పట్టుకోండి. ఎవడు ఎలా తీసాడు వీడియో? వచ్చినారు ఇంకా ఏం తెలియట్లేదు దీని అసలు మజా. రోడ్ ఎక్కిన తర్వాత తొక్కుదాం. ఒరే సరదాగా ఉందరా, ఆటోమేటిక్ బల్లే ఉందరా. నేను నెక్స్ట్ కొనుక్కుంటే ఆటోమేటిక్ కొనుక్కుంటాను. అప్పుడు ఉన్న మైలేజ్ కూడా అది ఎంత వస్తుంది చూడుగా, 8.3 వస్తుంది. 8.3 కిలోమీటర్సా? ఒరే మావా 3000 కొడితే మూలకు రావట్లేదు. ఒక ఫుల్ ట్యాంక్ చేస్తేనే మాకు కనిపిస్తుంది రా బాబు. 3000 కొడితే మూలకు కానీ. ఫుల్ ట్యాంక్ ఎన్ని రూపాయలు పడుతుంది? 7000 అలా పడుతుంది. అయ్యా మాకు రెండు ట్యాంకులు అవుతాయి. ఫుల్ ట్యాంక్ 7000 పెడతాయి. నీ ట్యాంక్ నా ట్యాంక్ తేడా లేదురా. అంటే నాది తక్కువ అంటున్నాను. డీజిల్ వద్దులే మామ, కొట్టించుకో. డీజిల్ వద్దులే. నువ్వు వద్దన్నావు కాబట్టి తీసుకెళ్తున్నా, లేకపోతే కొట్టిద్దాం అనుకున్నా. కానీ శాండీ ఎప్పుడైతే ఆ మాట అనేదో భలే తెలియదు. అరే వచ్చి ఆర్నేంటి మా అలా ఉంది బయట నువ్వు వింటూ తెలుస్తుంది. అవునా? జైంట్ బిల్ ఎక్కినట్టుందా? జైంట్ వీల్ ఎక్కినట్టే ఉందా? అయ్యా భలే డిఫరెన్స్ తెలుస్తుంది చూడు. ఇప్పుడు నొక్కు తొక్కు. ఇది కూడా అలాగే ఉంది కదా. అలాగే ఉంటుంది. స్పోర్ట్స్ అయితే ఇంకా కొంచెం లేచిన స్పోర్ట్స్ అయితే. స్పోర్ట్స్ అంటే డమ్మని అనుకుంటుంది. అందుకుంది భలే ఉంది మా లైఫ్ లో. ఈ కార్లు కొనలేకపోయినా చూడు బానెట్ అసలు భలే కనబడుతుందిరా. అసలు నీకు ఇంకా ఫుల్ గ్రౌండ్ క్లియరెన్స్ అసలు మొత్తం కనబడిపోతే డైరెక్ట్. ఓ మజా వచ్చిందా కార్ తోలి. డబ్బులు ఎప్పటికన్నా డబ్బు సంపాదించి అలాంటి కారు కొనుక్కోవాలి. గైస్ ఈ బండి ఇప్పుడు మనం తోలింది భలే ఉంది కదా. ఎల్లో బ్లాక్ అరే మా పైన మీరు బ్లాక్ వేయించారా? అట్లాగే వచ్చిందా? దీనికి ఇది వేయించారా? కింద ఏదో వేయించారుగా, బ్లాక్ వేయించారు. భలే ఉందరా, ఫేవరెట్ అయిపోయింది మా తోలేక. లాక్ వెయ్యాలా దానికైతే అవదా? కొంచెం దూరం అయ్యాక. ఇదేంటి మా ఇది? వెనక బండి చక్రాలు పైకి లేచిపోతాయి ఇది నొప్పితే. ఓ అద్దాలు అలా మూసుకుంటాయా? ఓ చాలా మరి బూతులు వద్దాను టైగర్ గారు. చాలా అతి. ఇప్పుడు మనం ఏరియా ఏంటిది? ఈసీఐ అలా మన క్యాషర్ దగ్గర టోల్ గేట్ ఉంది. ఒక 2 ఏదో రాసింది, ఏదో ఉంది గైస్. అక్కడికి వచ్చాం. ఇది చూసారా ఎలా ఉందో? ఏదో బాహుబలి సెట్ లాగా. ఇక్కడ ఫోటో షూట్ అనమాట ఇది. ఈ పక్కనేమో ఇండోర్ షూట్ చేసుకోవడానికి రా స్టూడియోస్ అంట. ఇది చాలా బాగుంది అనమాట. బట్టలు కూడా రెంట్కి ఇచ్చేస్తున్నారు వీళ్ళే. రే భలే ఉందిరా ప్రసాద్. సన్నగా అయ్యారు నిజంగానే. వదిలే పొట్ట వదిలే. అన్నయ్య పెళ్ళి అవగానే నీ పెళ్లికి ప్లాన్ చేసావేంటి? 3 కేజీలు తగ్గాసా? 20 రోజులు తినలేదురా బాబు. 20 రోజులు ఓన్లీ కీర క్యారెట్ మధ్యాహ్నం ఇవే తిన్నాను. మా అయితే సాయంత్రం ఫ్రైడ్ రైస్, డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సిగ్గలేదురా నీకు వచ్చి. సడన్ గా మొత్తం మబ్బు పట్టింది. ఉరుములు మెరుపులు సౌండ్లు వస్తున్నాయి. మనం హైదరాబాద్ లో స్టార్ట్ అవగానే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అట్లా ఉంటది మన లెగ్ మావా. వెనకైతే అసలు కనపడలేదురా. అది తిప్పుకోవడం కూడా మాలేదు మౌస్ అన్నాడు. అసలు పొట్ట అయితే లాగలడం. ఇప్పుడు ఇక్కడ ఒక షూట్ జరుగుతుంది అనమాట. అది అంటే దూరంగా షూట్ జరుగుతుంది. పక్కన ఇక్కడ 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 కనిపించేది మొత్తం కూడా సెట్. సండి దాన్ని సౌండ్ చేసేయండి వెళ్ళి. అదిగోండి డొల్ల, అంతా డొల్ల ఏం లేదు. ఇది మాత్రం ఈ రాళ్ళు మాత్రం ఒరిజినల్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రిహార్సల్స్ చేస్తున్నారు చూడండి. మమ్మల్ని చూసి వాళ్ళు నవ్వేస్తున్నారు. అందుకే మమ్మల్ని పొమ్మన్నారు. ఏం పువ్వు రమా ఇది? ఏం పువ్వు ఇది? కలపు. కలపులో భలే ఉన్నారమ్మా. ఇరిగిపోద్ది సెట్. అది ఇది వల్ల నువ్వు డాన్స్ వేసాగానే బ్రేక్ వచ్చింది. శాండీ నువ్వు రాకెళ్ళు. శాండీ అంత వెయిట్ ఒకసారి రాకూడదు. అంత వెయిట్ ఒకసారి రాకూడదు. దూరం వెళ్ళు. ఇద్దరం ఒకటి నువ్వు ఒకటి. మా చేపలు ఉన్నాయా? అరే మా చేపరా లోతుంటదా? లోతు లేదురా పెద్ద. లోతున్నా పర్లేదు నాకు ఈతొచ్చు. ఆడు ఈత చెయ్యవసరం లేదు. వెనక్కి తిరిగితే ఆ పొట్టలో ఉన్న గాలికి ఎలా పైకి లెగిస్తాడు. చిచి నీలాంటి షేక్ ఉన్నాను నేను. తగులుతుంది. ఓకే కమాన్ ట్రూత్ ఆర్ డేర్. దేవుడు లేడు. ఎలా ఇవ్వండి బే మీ వల్ల. పిల్లలు పక్కలు
జస్ట్ మిస్ రా. చూడిగో అబ్బా ఆడుతుండు, ఆడికి డేర్ లేదండి. ప్రసాద్ ఏంటి అలా ఏదేంటి వేసాను నేను కరెక్ట్ గా. నేను నా ఇష్టం, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాను. నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను డేరా ఇందులో మునుగు మావా, నేలలో మునుగు. ట్రూత్ అయితే ఇందాక దాకా డైటింగ్ అన్నావు కదా, నిజంగా ఒరిజినల్ గా నువ్వు డైట్ చేసావా? అది అసలు నిజాలే చెప్పండి సార్, అనవసరం. వద్దు వద్దు డైట్ అది ఆ ట్రూత్ అడగలా నేను. ఇంకా నేను చెప్పాను ట్రూత్ అడుగుతున్నాను అని అడుగుతాను. నాకు మావా శ్మశానంలోకి వెళ్ళేవాడు కదా, అప్పుడు ఏం చేసేవారు మావా మీ ఇద్దరు? మావా చెప్పరా, శ్మశానాలకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటున్నాను. అరే ట్రూత్ అంటే ట్రూత్ చెప్పాలి చెప్తున్నా. నల్లగా ఉంటది, చీకట్లో కనబడదు కదా, ఎలా తీసుకెళ్ళి? సర్లే సింపుల్ రా మావా, 5 డిప్పులు కొట్టు. 5 కొడితే నెక్స్ట్ మళ్ళీ బాటిల్ ఛాన్స్ ఫస్ట్ నీకే ఇస్తా. కొడతాడు. కమాన్ మావా, కమాన్. అరే కొట్రా. దమో 1 2 3 4. అయిపోయిందా? ఓకేరా, నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్దాం పదండి. అయిపోయింది గేమ్, అయిపోయింది, ఇంకా మేము ఆడం. నెక్స్ట్ షూట్ ఈ మండువా హౌస్ లో. భలే ఉంది, గార్డెన్ చాలా బాగుంది. వావ్ సూపర్ రే, భలే ఉందిరా. మా వర్షం పడితే వర్షం నీళ్ళని ఇందులోనే ఉంటారా. జాగ్రత్త కుర్చీ మా కాలు మీద కాలు వేసుకోవడం పొట్ట అడ్డొచ్చింది కదా నేను చెప్పి. ఇక్కడ ఇంకో సెట్ ఉందిరా, ఇది వాటర్ ఫాల్స్ లా ఉన్నాయి ఇవన్నీ. బాగుందిరా. నీ పెళ్ళికి కూడా ఇక్కడేమో డైట్ అన్నా పునుగులు తినేస్తున్నాం. డైట్ అని చెప్పి 1 ప్లేట్ పునుగులు, 1 ప్లేట్ చికెన్ మంచూరియా, 1 ప్లేట్ చికెన్ నూడిల్స్, 4 ప్లేట్లు సమోసాలు, 4 ప్లేట్లు బజ్జీలు, 4 ప్లేట్లు మిర్చి బజ్జీలు చెప్పాడు. చీట్ డే. మళ్ళీ రేపటి నుంచి మామూలుగా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం చికెన్ ఫ్రై. వద్దులే మామ, పునుగులు తిని బాగున్నాయి. పునుగులు బజ్జీలు తినేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆనియన్స్ ఇంపార్టెంట్ బజ్జీలు. మరే ఎలాగైనా నోట్లోకి వెళ్తే కలుస్తాయి కదా. వావ్ సూపర్. 1 పునుగు మిగిలింది, చట్నీ అడిగాడు. చట్నీ తేవడానికి వెళ్ళాడు కుర్రాడు. ముక్క కోసం చట్నీయా? తెత్తడానికి పంప తీసి నిజంగా తిట్టుకుంటాడు తెస్తే. మొక్క కోసం చట్నీ ఏంట్రా? వచ్చేసి నీరా నీ ఐటమ్స్ అన్ని. ఐస్ చికెన్ 65 మంచూరియా. చికెన్ మంచూరియా. వావ్ సూపర్. నిజంగా ఎలా ఉంది మా? ఇదిగో నువ్వు అందరూ తాగుబోటు ఎక్స్ప్రెషన్ ఇస్తే అందరూ నువ్వు తాగుతావేమో అనుకుంటున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? కాదు అనుకుంటున్నారు, నన్ను అడుగుతున్నారు. నువ్వు తాగమని చెప్తే నమ్మట్లా. అదే అంటున్నా, చెప్తుంటే నమ్మట్లేదు వాళ్ళు. నైట్ వ్యూ చూడండి, పిచ్చెక్కిపోయింది. ఓ వేరే లెవెల్. భలే ఉందిరా నైట్. స్టెప్స్ కి మొత్తం లైటింగ్ పెట్టారు, మెరిసిపోతుంది. అలాగే టెంపుల్ కూడా, టెంపుల్ సెట్. ఇక నిలబడి నీకు ఒక మంచి వీడియో తీస్తాం. ఇక నిలబడమా, వెనక్కి తిరుగు. అలా కాదు, నేను చెప్పినప్పుడు స్లో మోషన్ లో వెనక్కి తిరగాలి. 3 2 1. వెనక్కి తిరగమా. అలాగా గాలిలో నీ మాటే అలలపై నీ చేతులు కట్టుకో. అలా కాదు, స్టైల్గా నాకు తీ చెప్పు. కట్టుకోవడం చూడు. కమాన్ 3 2 1 తిరుగు. ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. మా వెనక్కి తిరిగి, అలాగా వెనక్కి తిరిగినాడు. కింద చూడకు, చిన్న స్మైల్. ఎరిపప్పు ఎలా? నీకు చిన్న ఆఫర్ ఇస్తున్నాను. అందులోకి దిగావంటే 700 ఇస్తాను. 700 ఎందుకన్నానంటే ఒక జాకీ డ్రాయర్ వచ్చింది నీకు హ్యాపీగా. చూపి
జాగింగ్ కాదు మామది షార్ట్. ఏం కాదు నా దగ్గర ఏదో తెలుసులే మా అందరికి. మా ఎన్ని రోజులు మీ దగ్గర నేను ఒకటి దాచాను, మీకు సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు ఒక సొంత ఇల్లు ఉంది. సంతులుతుంది ఈ రోజు అయితే నాది. ఆ సొంత ఇల్లుకి వాడర్ నేను. పనోడు నేను కాదు. రోల్స్ రాయిస్ ఈడిదే, ఎందుకంటే డ్రైవింగ్ చేసేది ఈడే. వెళ్ళరండి, ఇది మన రోల్స్ రాయిస్ అన్నమాట. కాకపోతే ఇది మొన్న మా పిల్లోడు ఆడుకుంటూ రగ్గొట్టాడు. ఇది మీ పిల్లడు పేయలేట్టు ఉంది. డోరు అన్ని కార్ల డోర్ లాగా ఓపెన్ చేయాలి. ఇది రోల్స్ రాయిస్ కాబట్టి ఇటుపక్క నుంచి ఓపెన్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ డ్రైవర్. డ్రైవర్ అటే ఎక్కుతాడు, ఎక్కడ కూడా రావట్లేదు, సరిపోవట్లేదు. కాదు ఇక్కడ చూపిస్తాను రండి. దిస్ ఈజ్ రోల్స్ రాయిస్, బట్ తాళం మాత్రం సుజుకి ఓడిది. డ్రైవర్ కార్ తీవా అంటే కార్ ఓన్లీ డిస్ప్లే పర్పస్ మాత్రమే ఆన్ అవ్వదు. ఇంట్లోకి వెళ్దాం రండి. అలా కాదు, గడ్డి కట్ చేయమని నన్ను కట్ చేయలేదా శాండీ? ఇక్కడ మా వాళ్ళందరూ సాయంత్రం అయ్యేసరికి ఆడుకుంటూ ఉంటారు అనమాట. ప్రసాద్ గారు 4 పిల్లలు, 3 పిల్లలు, కానీ తండ్రి కాదు. మాట్లాడుతున్నారు రండి, మా బెడ్రూమ్, మా డైనింగ్ హాల్ అన్ని చూపిస్తాను రండి. ఈ లైటింగ్ ఎందుకు పెట్టామంటే, ఎందుకు పెట్టాం, ఫోటోలు తీసుకుంటారు కదా పిల్లలు గట్ట వస్తాను. పప్ప లైటింగ్ కనబడడం కోసం పెట్టాం. నేను చెప్పిందే బాగుంది కొద్దిగా. మన ప్యాలెస్ ఇదే బాయ్స్. ఇదే మన ప్యాలెస్. వర్షం పడ్డా తడవం ఈ ప్యాలెస్ లో, అదే మ్యాజిక్. ఇవి ఉన్నాయి చూసావా, ఈ లైట్లు అనుకుంటున్నావా? అదేంటో చెప్పరా? సోలార్ ప్యానెల్స్. పలుకులో కేసరి. రాత్రులు ఎలా వెళ్తురుస్తుంది, పగలు ఎలా వెళ్తురుస్తుంది చెప్పరా? పగలు అంతరిస్తుంది, నైతులు వెళ్తురుస్తుంది. అమ్మో దొరికేదోనే, నేను దొరకను కదా. డోర్ ఓపెన్ చేయి. అది కాదు ఎంట్రీ, ఇది కాదు కింద ఇది. నీకు అది ఇక్కడే ఉంది మా సర్వర్. కుక్కలురా భయం ఉంది. కుక్కలు ఇది మా పడుకున్న నాకే అవసరం. రోల్స్ రైస్ కార్నర్ అది. ప్రసాద్ గారు 3వ పిల్లం, దాన్ని కూడా నేనే చేసుకున్నా. డోర్ ఓపెన్ చేద్దామా? లోపల నుంచి ఓపెన్ చేయాలి. ఇది డాక్స్ డోర్. అది మనతో వాటి ఎక్కువ నేను ఇటు ఎక్కుతాను, నువ్వు ఎక్కిన చోట నేను, నువ్వు ఎగురు. మధ్యలో ఎగురంట. యా, దిస్ ఈజ్ అవర్ హోమ్. ఈ శాండర్ ఉంది చూసావా, అప్పట్లో షాజహాన్ గారు వెళ్తూ कैसा दिया रहा मजाक गड़गड़ हो गया ना బాధ్యత పెట్టుకోకు. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టరా? నాకు తెలుసు 15 ఉంటాయి. 15 రాకపోతే చచ్చారు నువ్వు. లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 10 డోర్ ఓపెన్ చేయి, లోపలికి వెళ్దాం. నా ఫస్ట్ పిల్లం బట్టలు మార్చుకుంటుంది. 2వ పిల్లం ఏం చేస్తుంది కనుక్కో. పిల్లలు బో పెడుతుందంట. 3వ పిల్లం ఏం చేస్తుంది కనుక్కో. हम तुम्हारे को बाला वैसे डोर ओपन करो. కోల్కతా అమ్మాయా ఏం చేస్తుందంట? తెలుగు రాదు, ఏమో చెప్తుంది నాకు అర్థం కాదు. 4వ పిల్లం నా ఇంట్లో ఉంది, 5వ పిల్లం నా పిల్లం మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? గిన్నెలు ఎక్కువ ఉంటే తాగడానికి వచ్చింది. దానికి ఏం కారణం, గిన్నెలు తావాల్సిన అవసరం. బంగ్లా ఏదంది? బంగ్లా నాదిరా రే. ఇది నువ్వు క్యారెక్టర్ షిఫ్ట్ చేయమాక. నువ్వు పిలుచుకోదు 5వ పిల్లం నా కోసం అయితే వచ్చింది చూడు. వేరే చోటుకి వెళ్దాం కదా. పిల్లోడి మీద అరుస్తుంది. అది గైస్, ఇదంతా డమ్మీ, నిజం అనుకోకండి. ఇది కూడా ఫోటో షూట్ లో ఒక భాగం అన్నమాట. అలాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుచుకుంటూ వచ్చి అలా పైకి వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతారు. అంతే మ్యాజిక్. ఎక్కడి నుంచి ఉంటారు మీరు సినిమాల్లో చూస్తారా, మల్లేశ్వరి, ఆశ్వరి, ఈశ్వరి అని చెప్పేసి సినిమాల్లో పెద్ద పెద్ద బంగ్లాలో అన్ని అలాంటి సెట్లే ఉంటాయి అన్నమాట. అది ఓన్లీ జస్ట్ మిమ్మల్ని నవ్వించడమే మాత్రమే. ఇప్పుడు దాకా నేను అయితే అబద్ధం చెప్పా. నిజం ఏంటంటే ఇదంతా నేను రెంట్కి ఇచ్చా ఫోటో షూట్ కి. ఈ ఫోటోగ్రాఫర్ మాత్రం ఈడు కొద్ది వీడియో తీసుకుంటాను పర్మిషన్ ఇచ్చాను అంతే. అంటే ఇప్పుడు నీదంటావు? నాదే మరి. నువ్వే ఉంటావు బాబు, వెళ్ళు. నేనేది కొంటాను? నీదన్నావు కదా, వెళ్ళు. కుక్కలు ఉంటాయి నాకు. నెక్స్ట్ ఇంకో బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం పదండి. గైస్ కామా, మేము ఇంకో ఇంటి దగ్గరికి వచ్చాం. ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు? బాహుబలి వాళ్ళ తమ్ముడు బల్లాల దేవ వైఫ్ ది. నాకు సంబంధం లేదు, చాలా వరస్ట్. చెప్పు, బల్లాల దేవ వైఫ్ ఎవరో చెప్పు. మిత్రవింద. నీ అబ్బా బాహుబలి వైఫ్ అది. బాహుబలి వైఫ్ ఇది దేవసేన. మరి మిత్రవింద నీ అబ్బా మిత్రవింద అంటే మగధీరాజన్. మరి అప్పుడే ఏనుగులు ఉంటాయి కదా, ఏనుగులు. అలా కాదు, చెప్పు బల్లాల దేవ వైఫ్ ఎవరు? బల్లాల దేవకే తెలియదు, బొచ్చు నాకే తెలుస్తుంది. అయితే వెరీ గుడ్ ఆన్సర్, అదే ఆన్సర్. నెక్స్ట్ ఇదే గైస్, ఆ పెద్ద బంగ్లా చూసారా ఎలా ఉందో. ఇది రాజస్థాన్ ప్యాలెస్. గమనమా అంతేనా? తొండం పట్టుకునే అలాడవ మోస్తుందంటావా నిన్ను? డొల్ల అనుకుంటా, చూద్దాం. చూడు, కొట్టి చూడు. డొల్లే ఊరుతుందా? నీకులాగే డొల్ల. అప్పుడు నేను కూడా చూసాను రా, కింద కూడా తొండం ఉంటది. ఏంటో అర్థం కాలేదు నాకు. పట్టుకుని ఆలాడుతుంది. డోర్లు చాలా పెద్దవి చూసారా? డోర్లు మూసుకొచ్చామా? మూయచ్చంటావా? డోర్లు మూసి చూద్దాం, మోస్తాయో లేదో. నిజం డోర్లు లాగే ఉన్నాయి మావా. బయట ఉండము నువ్వు. రాజమాత కాదు, మాత
రాజాది రాజా చంపబోయే నమ్మించి దాని చేత నీ మరణ శాస్త్రం రాజాది రాజా రాజాది రాజా రాజమార్తాండ రాజతాండ్రా మామిడి తాండ్రా శాండీ విచ్చేసి ఉన్నారు. ఇదంతా సెట్టేనా? నేల కూడా సెట్టే అంటావా? ఇదే అరుంధతి సినిమాలో ముగ్గేసి తెత్తి మీద కొడతారు, అది ఇక్కడేనా? దిస్ ఈజ్ బ్యూటిఫుల్ సెట్. యూ సీ సరౌండింగ్, అదే అటు తిరిగి చూడండి అలాగా సరౌండ్ అంతా. సోషల్ మీడియా ఎడ్యుకేషన్ పూర్. ఇవేంటో తెలుసా నీకు? ఇవి ఎందుకు పెట్టారో తెలుసా? చెప్పు. అదే దేవస్థానం వెళ్ళినప్పుడు చేయికి వస్తారు కదా, కొట్టుకోకుండా లైన్ గా వస్తారని అటు ఇటుగా పెట్టారు. కరెక్ట్, బాగా చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. ఏం జరుగుతుంది చెప్పు. మధ్యలో పరిపేస్తారు మా రాజులు పడుకుంటారు. ఏం చేస్తారు? రాజులు పడుకుంటారు కదా, చుట్టూ చెరగట్లతో డాన్స్ వేస్తారు. అది ఇదేనా? భలే చెప్తున్నారు అన్ని తెలిసినట్టు. ఒకప్పుడు నేను రాజులు ల్యాప్టాప్ వాడేవారండి అప్పట్లో. లేదు కొద్దిగా ఛార్జింగ్ పెట్టారు, ఇప్పుడే బల్లలు లేవా. నెక్స్ట్ పైకి ఎక్కుదాం. మనం ఎక్కగలం దిగగలమా బాబు? ఇదే ఊగిపోతుంది ఏంటి గైస్? ఇదంతా సెట్. ఇద్దరం ఒక అడుగు చెక్క సౌండ్ వచ్చిందా? పదండి పైకి వెళ్దాం. నా జన్మభూమి ఎంతో అందమైనది. ఇదిగో ఎక్కడ చలికత్తులు ఉండేది, అక్కడ కాదు. పైన ఉంటారు, కింద పైన చలేస్తా చలికత్తులు. ఇదిగో రాజులు ఇలా వచ్చి ఇలా చేతులు కట్టుకుని వాళ్ళ సామ్రాజ్యాన్ని భటుల్ని అందరిని ఎక్కడి నుంచి చూస్తారు తెలుసారా మావ నీకు? ఒక్క నిమిషం, ఫస్ట్ బడ్జెట్ వెళ్తారు, రాజు వస్తాడు, నువ్వు బడ్జెట్గా. రాజుకి చాలా సన్నగా 6 ప్యాక్ భలే ఉంది. మా రాజ్యంలోనే మేము అడ్డుగా ఉన్నాం, బయటికి వెళ్ళమన్నా. బయట లోపల పనులు ఎక్కువైపోవడం వల్ల మమ్మల్ని కొద్దిగా బయటికి రావడం. బయట లోపల మీరు అడ్డుగా ఉన్నారు, బయటికి వెళ్ళండి అంటే 2 చేతులు. వాళ్ళు చెప్పింది కూడా వాస్తవం. ఈడే సగం ప్రేమలోకి వచ్చేస్తున్నారు, ఎంత ఉన్నాడు ఏం చేస్తాం. జాగ్రత్త బయటికి వెళ్ళమంటే బయటకు వచ్చాం. ఓకే, ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. అంతే, ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో తెలీదు. ఇప్పటికే ఎనర్జీలు ఇదైపోయినాయి, అందుకని ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేయక తప్పట్లేదు. అదే మ్యాటర్. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.